కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐఎన్టీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ గుంజా శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ మేరకు వారు మాట్లాడుతూ, ఎవరు గాజులు వేసుకొని కూర్చోలేదు ఇక్కడ, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఖబర్దార్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అప్పుడు పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆ ముఖ్యమంత్రి వెంబడి కలిసి వెళ్ళి మళ్ళీ అదే ముఖ్యమంత్రితో వెళ్ళి రాహుల్ గాంధీ గారితో కండువ కప్పించుకున్నారు. నీ స్థాయి అది కాదు, నువ్వు నేను మాట్లాడుతున్నావు, నా స్థాయి కూడా నీతో మాట్లాడేది కాదు, చూసి మాట్లాడు. తిరుపతి ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేతో మాట్లాడే పద్ధతి ఇది కాదు, ఒక పద్ధతి ప్రకారం మాట్లాడు. నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాము. కొంతమంది 130 డివిజన్ నుంచి కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు మరి సీఎంకు కౌంటర్ ఇచ్చే స్థాయి వాళ్లకు ఉందంటే సిగ్గుచేటు. ఎందుకంటే ఒక వార్డ్ మెంబర్గా పనికిరాని వ్యక్తులు ఒక సీఎంకు చిట్టినాడు, ఆనాడు, ఈనాడు అన్నాడు ఎంతవరకు ధర్మం అనేది వాళ్ళే ఆలోచించాలి. దీని మీద కేసులు కూడా అయితే దయచేసి మిత్రులారా మీ స్థాయిని బట్టి మాట్లాడండి. కార్పొరేటర్ స్థాయిలో మాట్లాడుకోవాలి. ఒక సీఎంగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పునశ్చరణ నాయకత్వం, పునశ్చరణ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, గారి నాయకత్వం, గుంజా శ్రీనివాస్ గారి కూడా నాయకత్వం, ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ. నిన్న బీఆర్ఎస్ నాయకులు ఒక వీడియో పెట్టారు. దాని గురించి కౌంటర్ ఇవ్వడానికి ఈ సమావేశం. గుంజా తిరుపతి గారు ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడాను. ఆయన 20 సంవత్సరాలు పిసిసిగా చేసిండు, స్టేట్ జనరల్ సెక్రటరీగా చేసిండు. మళ్ళా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి కండువ కప్పించుకొని వచ్చిండు. జై జై కాంగ్రెస్. తిరుపతి గారు, నిన్న మీరు మాట్లాడింది పద్ధతి కాదు. గుంజా శ్రీనివాస్ మామగారు, ఆయన ఒక స్టేట్ లెవెల్లో పోస్ట్ ఉంది, ఐఎన్టీసీ కార్పొరేటర్ హోదా కాదు. ఢిల్లీకి వెళ్ళి కండువ కప్పుకొని వచ్చిండు, కాంగ్రెస్ కండువ. అట్లాంటి వ్యక్తిని స్థాయి కాదు, అది కాదు, డివిజన్ కార్పొరేటర్ కాదైనా ఒక ఎమ్మెల్యే పోటీ చేసిండు. ఏందన్నది గమనించుకోవాలా, ఏం మాట్లాడుతున్నది, మతి సున్నితంగా ఉందా లేదా, ఒక పెద్ద మనిషిని మేమని మాట్లాడాలనేది తెలుసుకో. ఫస్ట్ పద్ధతి లేకుండా మాట్లాడొద్దు.